తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన తోపాజీ అనంతకిషన్ కు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని రెడ్లస్ హోటల్లో గురువారం రాత్రి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల సభ్యులు తోపాజీ అనంతకిషన్ ను ఘనంగా సన్మానించారు. తోపాజీ అనంతకిషన్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల వల్లే తనకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చిందని చెప్పారు. వాస్తవి కన్యకా పరమేశ్వరి, నల్లపోచమ్మ అమ్మవార్ల దేవుళ్లే తాను ఈ స్థాయికి వచ్చినట్లు పేర్కొన్నారు. తనకు కరోనా వచ్చినప్పుడు సీరియస్ గా ఉంటే ఈ ఇద్దరు అమ్మవాళ్ల దయ వల్లే తాను ప్రాణాపాయం నుండి బయటపడినట్లు పేర్కొన్నారు. తన సేవలను గుర్తించిన పార్టీ పదవి అప్పగించినట్లు వివరించారు. పనిచేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొప్పల్లి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి నామ భాస్కర్, కోశాధికారి ఆమెటి భాస్కర్, వివిధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. వేదికకు ఎడమ వైపున నిలబడవలసిందిగా కోరుతున్నా. విద్యాసాగర్ గారు ఇచ్చేటువంటి సూచనల మేరకు వారు ఏం చేయాలో వారు చెప్తారు. వేదికపై ఆసీనులైనటువంటి ఎం సిద్దిల్ గుప్తా గారిని కూడా అన్ని కూడా దగ్గర పెట్టుకోండి సార్. అలా చెప్పండి. నెక్స్ట్ దయచేసి కార్యకర్తల యొక్క సూచనలు పాటించి ఈ కార్యక్రమాన్ని విజయం చేయాల్సిందిగా కోరుతున్నా. వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నా. దయచేసి వేదికపైకి రావాలమ్మా. నల్ల అమృత గారు వేదిక ఎక్కాలమ్మా. వేదిక చేయడం జరుగుతుంది. సూర్యకాంత్ గారు ఎస్ సూర్యకాంత్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నారు. స్టేజ్ పైకి రావాల్సింది. అందరూ కూడా కాలాతీతమైనదని ఏ విధంగా భావించండి. రుచికరమైన శుచికరమైనటువంటి ఆతిథ్యాన్ని భోజనాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నా. దయచేసి సాయి మల్లికార్జున గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నా. దయచేసి ముందుగా గజమాల చేత మరొకసారి విజ్ఞప్తి. ఒకసారి చేతులు ఆశీస్సులు ఆ తల్లిదండ్రుల యొక్క గర్భశుద్ధ ఫలాల ఫలితమే వారికి సన్మానం జరుగుతుంది. ఒక ప్రజాప్రతినిధుడికే కాదు, సేవా భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి పంచడానికి చరాచర జీవులకు నేనేమి సేవ చేయగలను అన్న చందాన ఆ సేవకు సాక్షిగా నేనున్నానని సౌండ్ తక్కువ పెట్టాడు. స్టేజ్ మన ఎంఓసి గారు అయిపోయిందా? లేట్ అయితే 5 నిమిషాలు లేట్ అయితే అందరు 1 2 3 జై వాసవి జై మాతా బాబాకు రాను శివనే బాబాని లేచేసి ఓలే బాబా
హృదయ గీతి అందుకో నిత్య పూజా సత్య సింధు ఆత్మహారతి అందుకో కలం భారగ కలం సాగగ సేవీ నియమోదక విశ్వజననీ వాసనాగత నిండగా స్నేహ దీపం వెలుగగా సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం మిలియగా భక్తితో విశ్వశాంతికి నిలుతుము విశ్వజననీ వాసవి ఆ హృదయ గీతి అందుకో జగన్ వాసవి మాతాకి జగన్ వాసవి మాతాకి. నెక్స్ట్ క్రీస్తు శకం 320 నుంచి 550 సంవత్సరాల వరకు రెండు మనకి ఎక్కుంటే కనుక మనము ఏ పార్టీ వాళ్ళైనా ఇష్టపడతారు. ఎందుకంటే మనం వాళ్ళ రాజకీయ స్వార్థం అనుకోవచ్చు, మన లోపల సేవాభావం రెండుని కలిపి వాళ్ళు మనకు పదవులు ఇస్తారు. ఆ పదవులకు అన్న హరుడు కనుక అన్నకు ఆ పదవి ఇచ్చారు. ఏ పార్టీ అయినా మనందరికి కూడా మనం అందరం ఇక్కడ ఉన్నోళ్ళు చాలా మంది రాజకీయంగా ఎదగాలని ఆలోచనలు ఎదిగిన వాళ్ళు కూడా నా ముందట్టున్న సీట్లలో ఉన్నారు. కనుక మనం ఏం చేయాలంటే ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఇంకా రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీలు ఉన్నా సరే ఈ పార్టీలతో సంబంధం లేదు. ఈ రోజు మన ప్రోగ్రామ్ ఏంటంటే పార్టీలతో సంబంధం లేకుండా మన వైశ్యునికి ఈ గౌరవం దొరికింది కనుక మనం ఆయన సన్మానించి ఆనందపడుతున్నాం. అందుకని అందరూ ఎదగాలని చెప్పి నా కోరిక. ఇంతలా 14 రోజులు నేను కరోనా టైంలో ఉన్నా. 490 షుగర్, 86% లంగ్ ఇన్ఫెక్షన్. దసరా నాడు ప్రాణం పోయే స్థితిలో ఉండే. అప్పుడు శ్రీధర్ డాక్టర్ దగ్గరనే జాయిన్ అయినా, బాలాజీ నర్సింగ్ హోమ్లో జాయిన్ అయినా. డాక్టర్ అక్బర్ డాక్టర్ శ్రీధర్ డాక్టర్ జగ్గారెడ్డికి ఏం చెప్పారంటే, సార్ అంబులెన్స్ రెడీ పెట్టేసాడు సార్ అని చెప్పేసి. వినండి, అంబులెన్స్ రెడీ పెట్టాడు సార్, నాకైతే పరిస్థితి నా విషయం నుంచి పోయిందని చెప్పాడు మా శ్రీధర్ చెప్పినట్టు. సార్ కాంటినెంట్ హాస్పిటల్లో సార్ బెడ్ తీసుకొని రెడీ కూర్చున్నాం. సార్ కూర్చున్నాం. మధ్యాహ్నం 1, 2, 12, 1, 2 అవుతున్నది. అప్పటికి నడుస్తుంది. అప్పటికి నా పరిస్థితి అప్పటికి బాగాలేదు. కొన్ని లక్షల జపం, కోట్ల జపం చేసిన మా ఇంట్లో అందరికీ కరోనా. నాకు, నా కొడుకు, నా కోడలకు, నా మనమనికి, మా భార్య కూడా కొద్దిగా వచ్చింది. ఆమె కూడా ఆమె కొద్దిగా వచ్చి బయటకి తిరిగింది. ఆమె ఒక్కటే ఇంటి వచ్చింది. ఈ అందరికీ మా మధ్యలకు తీసుకొచ్చి నా సర్వీస్ చేసిన వారు ఉండాలి ఎంబడి ఉండాలి అన్నాడు సుధాకర్. నా ఎంబడి ఉండి ఓ ఇంజక్షన్ నా క్యా 3 इंजेक्शन थे ना, रेमडेसिविर इंजेक्शन. डॉक्टर साहब దగ్గర ఇంజెక్షన్ లేవు. ఆ 3 ఇంజెక్షన్ ఇవ్వాలి. సార్ దగ్గర లేవు. సార్ అంటూ ₹1,00,000 కూడా సరే కొన్నాం ఇంజెక్షన్, 2 లక్షలు కొందామంట. అప్పుడు 60,000 నుంచి 70,000 కట్టం సీన్ కోసం కొన్నా. 70,000 ఇంజెక్షన్ కొన్నా నేను. అప్పుడు ₹1,00,000 పెట్టిన ఇంజెక్షన్ దొరుకుతలేవు. దసరా మార్కెట్ మొత్తం బంద్ ఉన్నది. అప్పట్లో మా సుధాకర్ ఏం చేసేట్టు, కుకుట్పల్లి వైద్యశాలలో ఒక మెడికల్ ఏజెన్సీ ఒకటి వాళ్ళ దగ్గర దొరికేవారు. దసరా వాడు కారు వేసుకొని పోయి దుకాణం బంద్. ఆ పక్కన అడిగాడు, ఈ దుకాణం ఈ ఇల్లు ఉంటుందని చెప్పి. హైదరాబాద్ కడితే పలానా జూబిల్స్లో ఇల్లు ఉంటుందని చెప్పారు. అడిగి పోయి వాళ్ళ కాలు మొక్కి, ఎట్లా చేయాలమ్మా మా సీట్ ప్రాబ్లం ఉందని చెప్పి బతిమాడితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొని ఆ ఇంజక్షన్ తీసుకొచ్చి బాలాజీ నరసింహం శ్రీధర్కి ఇస్తే, డాక్టర్ అక్బర్కు సార్ కూడా నా శ్రీధర్ కూడా చాలాసార్లు వచ్చిపోయాడు, కానీ నా బాధ చూడలేకపోయాడు. ఆయన చూసి అక్బర్కు అటాక్ చేసి వెళ్ళిపోయాడు. అటాక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒక ఇంజక్షన్తో, 2వ ఇంజక్షన్తో నీ క్యూర్ అయితే సాయంత్రం 4:30 నిమిషాలకు జగ్గారెడ్డి ఒకటి చిన్న ఫోన్ పెట్టినప్పుడు ₹1100 ఫోన్ ఉంటే చిన్న పెట్టిండు. ప్రతిసారి సేటు ఉన్నా ఓకే, నేను ఇన్ని ఉన్నా కింద ఉన్నా, ఏం భయపడకు, నువ్వు మంచుకున్నావు.
నేను ఒకటే కోరిన, నేను చేసే కార్యక్రమాల మీద నెమ్మది చేసుకున్నాను. నేను ఏ కార్యక్రమాలు చేసిన, ఏమేమి సర్వీస్ చేసిన ప్రజలకందరికీ, అది నేను నమ్మిన దైవం అందరినీ తలుచుకుంటే 4ంటికి ఎక్దమ్ పర్ఫెక్ట్. నన్ను మళ్ళీ 4:30 నడిపించాడు మొత్తం హాస్పిటల్లో. సో ఈ డైస్ మీద శ్రీధర్కి హృదయపూర్వక ధన్యవాదాలు. నేను బతికడానికి కారకుడు అన్నమాట తను కూడా. సో మరి చాలా మంది కొన్ని విషయాలు తెలియ కాబట్టి తెలియపరిచిన. మరి నాకు 78-79లో నేను ఎస్ఎస్సి కంప్లీట్ అయ్యింది. దాని తర్వాత 81, 82కి యువ సంఘాలు, జిల్లా సంఘాలు, రాష్ట్ర సంఘాలు పోతూ వస్తూ మీ అందరి ఆశీస్సులతో ఇవాళ ఇంత 10 వచ్చినందుకు కోటి దండాలు తెలియపరుస్తూ, ఇప్పించిన నాయకుడు జగ్గారెడ్డి గారికి, ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే మా నాయకుడు నిర్మలా జగ్గారెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఈ బాధ్యతను నిరంతరంగా మీ యొక్క శక్తి, మీ యొక్క ఎంత నమ్మకంతో ఇచ్చారో ఆ నమ్మకాన్ని మమ్మ చేయకుండా ఈ 10ని పూర్తి స్థాయిలో చేస్తానని చెప్పి మనసారా కోరుకుంటూ, చాలామంది